అందరికీ నమస్కారం. ముందుగా 10K సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మన 10K సబ్స్క్రైబర్స్ అయిపోయి ఒక 2 వీక్స్ బ్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అలానే ఎవరైతే మనం సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో ఇవాళ మనం 10K సబ్స్క్రైబర్ హిట్ అయినందుకు ఒక రా అండ్ రస్టిక్ వీడియోస్ చేద్దామని వచ్చానండి. అది ఒక మంచి వర్కౌట్, చెస్ట్, షోల్డర్, అలానే ఆ బైసిప్ అనమాట. అసలు దానికన్నా ముందు అసలు ఎందుకు 2 వీక్స్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు, అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఇది ఒక క్విక్ అప్డేట్ అండి. మీకు అందరికీ తెలుసు, నేను బాడీ బిల్డింగ్ షో ఆడతాను కాబట్టి, న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో. సో దానికి సంబంధించి మనకి పైసలు డబ్బులు కావాలి కదా. దానికి నేను లైక్ ఐ హ్యావ్ అ ప్రొఫెషనల్ వర్క్ అనమాట. సో డబ్బులు వాటి మీద సంపాదిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను నేను బాడీ బిల్డింగ్ మీద. సో నా ప్యాషన్ బాడీ బిల్డింగ్ కాబట్టి, సో అట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ నేను అనమాట. సో మనసుంటే మార్గం ఉంది. సో అదనమాట. ఒక చిన్న ప్రీ వర్కౌట్ మీల్ తినేసేసి ఇంకా జిమ్కి వెళ్ళిపోదాం పదండి. సో మనం జిమ్కి అయితే వచ్చేసాం. సో ఇవాళ మనం ముందు చెప్పినట్టు ఇవాళ షోల్డర్, చెస్ట్, అలానే బైసిప్ అనమాట. షోల్డర్ ఒక 3 వేరియేషను, చెస్ట్ ఒక 3 వేరియేషను, బైసిప్ ఒక 2 వేరియేషన్స్ అండి. సో ముందు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వార్మప్ చేద్దాం. అలానే వార్మప్ గురించి కూడా మాట్లాడతాను పదండి. సో ఇవాళ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉంది. వర్కింగ్ సెట్స్ అలానే వార్మప్ సెట్స్ గురించి కూడా చెప్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా అంటే 2 వేరియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను షోల్డరు, దాని తర్వాత చెస్ట్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చి ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట, ఇంక్లైన్ షోల్డర్ ప్రెస్ అనమాట. సెకండ్ వచ్చి న్యూట్రల్ గ్రిప్ ప్రెస్. సో ఈ 2 సెట్లు ఏం చేస్తాను, ఫస్ట్ వర్కింగ్ సెట్తో స్టార్ట్ చేయకుండా వార్మప్ సెట్ చేస్తాను. అంటే 2 సెట్లు చేస్తాను. దాని తర్వాత సేమ్ న్యూట్రల్ గ్రిప్ కూడా అలాగే వార్మప్ సెట్ 2 స్టార్ట్ చేసి దాని తర్వాత వర్కింగ్ సెట్లోకి వెళ్తాను. దీనికన్నా ముందు ఈ హ్యాండ్స్ చేతులు ఊపటాలని చెప్పాను కదా. సో దానికన్నా ముందు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రొటేషన్స్ చేస్తాను. అది నా పాత వీడియోల్లో చూస్తే మీకు అర్థమైంది. నేను రెగ్యులర్గా చేస్తున్నాను. ఇదేదో నేను సోజ్ చెప్పట్ల, ముందెళ్ళి చూసి రండి. చాలా క్వైట్ సింపుల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రొటేషను మీకు చూపిస్తాను. ఏం లేదు, అది వెయిట్ వేసుకోమాకండి, వామప్పే కాబట్టి వెయిట్ వేసుకోకుండా మామూలు జస్ట్ పెక్ ఫ్లైస్ చేస్తారు చూసావా, అలానే దాన్ని కిందకి దింపుకోండి. అది ఆల్రెడీ ఎవరో చేసున్నారు, దాన్ని కిందకి దించాను. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రొటేషన్ చేస్తున్నాం. అలా నెక్స్ట్ ఆర్మ్ సర్కిల్స్ సుమారుగా ఒక 10 to 15, ఇటు 15, ఇటు లెఫ్ట్ హ్యాండ్ 15, రైట్ హ్యాండ్ 15 అనమాట. లేదు 10 అయినా చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ షోల్డర్ ప్రెస్ అనమాట. సో నేను ఇక్కడ 4 వర్కింగ్ సెట్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఒక 2 వార్మప్ సెట్లు చేస్తున్నాను. వార్మప్ సెట్లు వచ్చి 15 రెప్స్ అండి. పదండి వెళ్దాం. 60 degrees యాంగిల్లో వార్మప్ సెట్ చేస్తున్నాను. అంటే మొత్తం త్రూ అవుట్ వర్కౌట్ ఇంక్లైన్ బెంచ్ షోల్డర్ ప్రెస్ ఇలాగే ఉంటుంది. వార్మప్పే కాబట్టి ఐ విల్ గో విత్ 7.5 వార్మప్ సెట్లు. సో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు, మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాగ వార్మప్, అదే ట్రయల్ బాల్ ఏంట్రా బాబు, బాల్ ఏంట్రా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం కదా. ఇది కూడా అంతే అండి. సో ఐ మీన్ చెప్పింది కంపారిజన్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అలా అని చెప్పేసి ఇంకా బాగా ఆడతామని గేమ్లో. సో అది నా ఉద్దేశం. ఇకుండా వార్మప్ అయిపోయింది, వార్మప్ సెటిల్ అయిపోయింది. ఇంకా వర్కౌట్లోకి దిగుదాం. సో నేను 15తో స్టార్ట్ చేస్తున్నా. 15 4 సెట్లు కదా,
కౌంట్ వచ్చి 15 అనమాట. 15. ఓకే చలో స్టార్ట్. సో ముఖ్యంగా వీడియో లెంత్ ఎక్కువ వచ్చేసిద్ది, బట్ ఐ ట్రై టు మినిమైజ్. ఒక అరౌండ్ 20-25 మినిట్స్ వచ్చేటట్టు చూసుకుంటా. చెప్పే కదా రా అండ్ రస్టిక్ అని ముందు స్టార్టింగ్ వీడియోలో. సో అట్లా అనమాట, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మనం రా అండ్ రస్టిక్ వీడియోస్ ఇచ్చి. యా సో ఇది వచ్చి 12 కౌంట్ పడుతుంది. ఓకే 1 ఓకే కమాన్. ఇది ఒక 10 కొడుతున్నాం. ఎంతవరకు వెయిట్ లిఫ్ట్ చేయగలను అంతవరకు వెళ్తున్నాను. ఎందుకంటే స్లోగా లీన్ బల్కింగ్ ఫేస్లో ఉన్నాం కాబట్టి ఆఫ్ సీజన్లో. సో చూద్దాం. డ్రాపింగ్ ఇంపార్టెంట్ బిగులు. సో ఈ వేరియేషన్లో లాస్ట్ సెట్ అనమాట. ఓకే ఒక 8 reps రావాలి. చలో ఓకే కమాన్ బాయ్. Come on. Yes. Come on, yeah. ఈ వేరియేషన్లో 4 సెట్లు కొట్టాం. సో నెక్స్ట్ న్యూట్రల్ గ్రిప్ చెస్ట్ ప్రెస్ అండి. సో నేను డంబుల్తో చేయకుండా, మన దగ్గర మిషన్ ఉంది మా జిమ్లో. ఒకవేళ మీ జిమ్లో న్యూట్రల్ గ్రిప్ మిషన్ లేకపోతే కనుక డంబుల్తో చేయండి. లైక్ డంబుల్స్తో ఐల్ షో యూ. అక్కడ అదే సేమ్ ప్యాటర్న్ ఫ్లాట్ బెంచ్ మీద డంబుల్స్ చేయాలి. ఓకే యా 2 వార్మప్ సెట్లు తర్వాత వాకింగ్ సెట్ చేద్దాం. ఎంటీ వెయిట్ అసలు వెయిట్ వేయట్లేదు అనమాట, ఎంటీ వెయిట్తో చేస్తున్నా. Squeeze baby. అయితే ఫస్ట్ 15 కౌంట్ వేస్తున్నాం. వర్కౌట్ మొత్తం ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్లో రిప్స్ అనేది మారుతుంది. సో మనం ఈ వేరియేషన్లో 4 సెట్లు చేస్తున్నాం. 4 సెట్లు ఎలా రా అంటే 15, 12, 10, 8. లెట్స్ ఫోకస్ ఆన్ ది పెక్టోరల్ రీజన్. ఓకే బాయ్స్. Come on. So, second set, boys. ఈ సెట్ 12 కొట్టబోతున్నాం. వెయిట్ అయితే దృఢంగా వేస్తున్నాం.
11 వచ్చాయి. నెక్స్ట్ సెట్ చేద్దాం. వెయిట్ లోడ్ చేస్తాం ఎలాగో. ఎస్ బాయ్స్, కాంపిటీషన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. బట్ ఎట్లా అంటే మన వీక్ పాయింట్స్ మీద కొంచెం జాగ్రత్తగా చేసి రంగంలోకి దిగాలి. చెప్పా కదా ఈసారి ప్రో కార్డ్ కొట్టాలని చెప్పేసి. దానికోసం మనం ఎంతవరకు ఏం చేయాలన్నది సాయ చేతుల మనసులో, అంటే మన ప్రెప్ సిరీస్లో అనేవాడిని 100కి 1000% ఇస్తానని. అది ఎప్పుడు పోదు ఆ మెంటాలిటీ. మనం ఇద్దాం, చేద్దాం. మిగతా వాడిదంతా పైవాడి దయ. ఓకే, లెట్స్ 10 కౌంట్ అండి. Come on. పడి 90 kgs పడి ఉంటుంది. యా, ఇది కొట్టేయచ్చు, సరదాగా కొట్టేయచ్చు. ఇంకొక 15 యాడ్ చేద్దాం. వేరే ప్లేట్ తీసుకొచ్చి ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ 8 reps కొడుతున్నాం. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ పెక్టోరియల్ రీజన్. పర్టికులర్లీ ఈ చూసారు కదా, ఈ ఒక గతుకు, ఈ గతుకు రోడ్లో ప్రవహిస్తుంది అన్నమాట. ఏంటిది అది? ఏం ప్రవహిస్తుంది? మన రక్తం. ఓకే, కమ బా 6 వచ్చినాయి. 6 5 వచ్చినాయి. ఓకే, ఈ సెట్, ఈ వేరియేషన్ అయిపోయింది. న్యూట్రల్ గ్రిప్. నెక్స్ట్ వచ్చి చెస్ట్ ఫ్లైస్ చేద్దాం. చెస్ట్ ఫ్లైస్ వచ్చి 4 సెట్లు, 20, 18, 16, 14. 8లో పెట్టుకుందాం. అండ్ దెన్ ఇది కూడా 8. ఓకే, వెయిట్ 20 reps కొడుతున్నాం కాబట్టి ఐ వాంట్ ఫుల్ ఇదనమాట, స్క్వీజింగ్ మూమెంట్ కాబట్టి నా ఇంప్రాపర్ వేరేవి యాక్టివేట్ అవ్వకూడదు. ఈ పర్టికులర్ రీజన్, చెస్ట్ పెక్టోరియల్ మేజర్ మైనర్ రీజన్ యాక్టివేట్ అవుతుంది ఈ పర్టికులర్ వేరియేషన్లో. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు స్వింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యాంగిల్ రామా, ఈ యాంగిల్కి వస్తే నీకు జనాలకు అర్థమైంది. ఊపుతారు. అట్టొద్దు, చూపిస్తా చూడండి. ఫస్ట్ బరువుని మీ అదుపులోకి తీసుకోండి, తర్వాత కంట్రోల్ చేయండి బరువుని. అండ్ మజిల్ మైండ్ కనెక్షన్ తెలుసు కదా, ఐ ఆల్వేస్ సేస్. ఓకే, లెట్స్ బ్రింగ్ 20. Squeeze. సో 3 సెట్లు అయినాయి. వీడియో లెంత్ వస్తుందండి, చాలా ఎక్కువ లెంత్ వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఎడిటింగ్ మనమే కదా చేసేసి. సో నాకు అర్థమైపోతుంది. అండ్ మోర్ ఓవర్ మంది హయ్యెస్ట్ క్వాలిటీ యూట్యూబ్కి ఇంత, హయ్యెస్ట్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ హయ్యెస్ట్ క్వాలిటీ కలిగిన కెమెరా ఇది. మనం ఆల్మోస్ట్ 10 bit రేట్లో తీస్తున్నాం 4K. మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చూస్తే 4Kలోనే ఉంటాయి. అక్కడక్కడ మేబీ 1080లో ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ కంటెంట్ మొత్తం త్రూ అవుట్ మై ఛానల్ 4Kలో ఉంటుంది. సో థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ మనం 8 reps చేస్తున్నాం. వెయిట్ అనేది ఎక్కువ అవటం వలన ఇలా తీసుకురాలేం కాబట్టి నా కైండ్ ఆఫ్ ట్రిక్ ఇది. చూడండి, ఎవరు హెల్ప్ తీసుకొని బేసిక్గా ఏ వర్కౌట్ చేసినా మ్యాక్సిమం హయ్యెస్ట్ వెయిట్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, చలో బాయ్స్, 8 reps, లెట్స్ గెట్ ఇట్.
you. Come on, squeeze, squeeze. Squeeze, squeeze. Yes, come on. ఎన్ని వచ్చినాయో లెక్క తప్పు చేశా. ఐ థింక్ 7 వచ్చినాయేమో. ఎసెన్షియల్ అమోనియం యాసిడ్స్, ఎస్పెషలీ ఈ వేసవి కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. లెట్స్ హ్యావ్ ఇట్ ఇన్ బిట్వీన్ యువర్ సెట్స్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి కేబుల్ వై రైజెస్ ఫర్ దేనికి ఇది షోల్డర్కి. నిన్న పట్టేసిందేంట్రా ఇది. ఈ వేరియేషన్ టార్గెట్ మసిల్ గ్రూప్ వచ్చండి లాటరల్ డెల్టాయిడ్స్కి. ఓకే 7లో ఉందా? ఓకే ఎస్, బట్ లాటరల్ డెల్టాయిడ్స్కి అనమాట. సో వెయిట్ చాలా రెస్పెక్టివ్గా వేస్తున్నాను. లైక్ మెరీ హెవీ, లైక్ ఓవర్ వెయిట్ కాకుండా నార్మల్ వెయిట్లో ఎంతవరకు లిఫ్ట్ చేయగలను అంతవరకు వేస్తున్నాను. నా మొహం చూపించండి సార్, నా మొహం చూపిస్తే అలా కనిపించిద్ది అనమాట. సో అట్లా అనమాట. రెస్పెక్టివ్ ఎంత వెయిట్ నేను ఎంతవరకు లిఫ్ట్ చేయగలను అంతవరకు. సో ఈ వేరియేషన్లో మనం సుమారుగా 15, 12, 10, 8 reps. Yeah, let's start. Okay, you take your position. Okay. సో థర్డ్ సెట్ అయిపోయింది. థర్డ్ సెట్ మనం 10 కౌంట్ వేసాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ వెయిట్ మ్యాక్సిమం ఎంతవరకు లిఫ్ట్ చేయగలను అంతవరకు లిఫ్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ దట్ ఫుల్ మోషన్ అనమాట. హ్యాండ్స్ అనేవి కంప్లీట్గా పైకి రైజ్ అవ్వాలని అనమాట. సో we want that Y shape. So that is why cable Y rises. This variation called. Okay. Last and final, ఈ variation low mic. Okay. I want that Y. Come on, control. 8 రాలేదు, ఐ థింక్ 6 వచ్చినాయి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వెయిట్ లోడ్ చేసినప్పుడు. ఫెయిల్యూర్ దాకా వెళ్దాం అనుకున్నా కానీ ఫెయిల్యూర్కి వెళ్ళట్లేదు. సో స్లోగా ఇంటెన్సిటీ పెంచాం కాబట్టి రానున్న రోజుల్లో ఇంటెన్సిటీ లిఫ్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ పుష్ చేసుకోవాలి నన్ను నేను. ఎందుకంటే చెస్ట్ మజిల్ పెద్ద మజిల్స్ చేసేస్తున్నాను కానీ కొన్ని చిన్న మజిల్స్ అలానే ఇలాంటి రైజింగ్ మూమెంట్స్లో నేను చేయలేకపోతున్నానంటే లైక్ ఒక ఫేస్ నుంచి స్లోగా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ నుంచి ఐ హ్యావ్ టు డూ ఇట్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్లో లాస్ట్ వేరియేషన్ అండి, లో టు హై కేబుల్. చూపిస్తాను లో టు హై కేబుల్ ఫ్లైస్ ఎలా చేస్తాను అనేది. సో నేనైతే వెయిట్ ఇప్పుడు 10.5 kgs వేస్తున్నాను ఫస్ట్ అండ్ 20 reps కొడుతున్నాను. ఓకే చలో దట్స్ కంట్రోల్. మనకి ఈ గతుకుల రోడ్డు మీద పడాలి. ఎగిడిదేనా అమ్మా కాస్త. Control, baby.
ఓకే 20 రిప్స్ అయినాయండి ఫస్ట్ సెట్లో. సో నెక్స్ట్ సెట్ వచ్చి 18, 16 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 14. సో ఈ వేరియేషన్లో లాస్ట్ సెట్ అండి. సో లాస్ట్ సెట్ నేను 14 పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం వెయిట్ ఎక్కువైంది, చూద్దాం ఎన్ని వస్తాయి చూద్దాం. ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ డ్రాప్ చేస్తా వెయిట్. డ్రాప్ చేయాలి. 8 వచ్చినాయి. దాన్ని వదిలిపెట్టుకొస్తా, ఇంకో 8 చేస్తా. గతుకుల రోడ్ కమ్ ఆన్ బాయ్. సో షోల్డర్ వర్కౌట్లో మన థర్డ్ది ఫైనల్ అనమాట. సో ఇది వచ్చి న్యూట్రల్ గ్రిప్ షోల్డర్ ప్రెస్ అండి. సో మన టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి ఫ్రంట్ డెల్ట్స్. సో దీంట్లో నేను ఎంత చేస్తున్నాను అంటే 4 సెట్లు చేస్తున్నాను. సేమ్ ముందెలాగో మనం 15, 12, 10, 8 చేస్తాను సేమ్. ఓకే 80 ఉంది, లెట్స్ హిట్. మహానుభావుడు ఎవరు చేశారు, కరెక్ట్గా పెట్టారు. ఒక్కొక్కసారి కొంతమంది చేసేసి వదిలే వెళ్ళిపోతారు, మన హైట్కి సరిగ్గా సెట్ అవ్వదు. సో మేక్ ష్యూర్ వెన్ యు ఆర్ హిట్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మిషన్. ఓకే, ఒకవేళ కనుక మీ జిమ్లో ఈ కైండ్ ఆఫ్ మిషన్ లేకపోతే మీరు డంబుల్తో ఏం చేయొచ్చు. లైక్ యూనో న్యూట్రల్ గ్రిప్, డంబుల్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ లైక్ దిస్. అంతకుముందు నా పాత వీడియోల్లో కొన్ని ఉన్నాయి, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ఇంటర్ కనెక్షన్ ఉంటుంది, నా వీడియోస్ అన్నీ ఇంటర్ కనెక్షన్ ఉంటాయి. ఎందుకంటే ముందు చూసి తర్వాత చూస్తే ఇంకా బాగా అర్థమైంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే మన పుష్ పుల్ లెగ్ సిరీస్. ఒకసారి వెళ్ళి చూడండి, ఇక్కడ పైన ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, వెంటనే చూడండి. ఈ దగ్గు ఎక్కడి నుంచి అంటించుకున్నాను అర్థం కాదు. మా ప్రిప్ సిరీస్లో కూడా రాలేదు దగ్గు. రికార్డ్ చేస్తున్నాడు మా వాడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషను, సారీ ఫైనల్ సెట్. ఇంత ఇది 8 కౌంట్, సుమారుగా 8 కౌంట్ వేస్తున్నాను నేను. ఫోకస్ 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 బేబీ. ఓకే కమాన్. Come on, last two. ఓకే, ఈ వేరియేషన్ అయిపోయిందండి. లాస్ట్ 2 ఉన్నాయి. అవి ఏంట్రా అంటే మన బైసెప్స్. సో బైసెప్స్ పీచర్ కర్ల్ చేసినాను, దాని తర్వాత హ్యామర్ కర్ల్, లాంగ్ హెడ్ అండ్ షార్ట్ హెడ్. ఓకే, ఇది కూడా 4 sets, 15, 12, 10, 8. దట్స్ ఇట్. Picture curl. Butterfly. Okay. Come on. Squeeze.
సో ఈ వేరియేషన్లో నేను నెగిటివ్స్ చేశాను. సో స్లో అండ్ ఫోకస్. మన టార్గెట్ మజిల్ గ్రూపు బ్రాచీకి, బైసెప్ బ్రాచీ. సో లాంగ్ హెడ్ కాబట్టి ఈ పీచర్ కర్ల్లో సో నెగిటివ్స్తో నేను చాలా ఫోకస్డ్గా చేశాను. ఒక 15 reps పర్ఫామ్ చేశాను. ఓకే, ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కొంచెం. ఫస్ట్ సెట్ వచ్చి 23 చేశాను. నెక్స్ట్ ఇంకొక 5 to 7 ఇన్ బిట్వీన్ రేంజ్లో ఐ వాంట్ నెగిటివ్స్ అనమాట. నెగిటివ్స్ కోసమే కొంచెం గ్రాడ్యువల్గా వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఈ వేరియేషన్లో లాస్ట్ అండి. మనం ముందు చెప్పినట్టే 15, 12, 10, 8 అనమాట. ఓకే, ఐ వాంట్ నెగిటివ్స్. ఓకే, సో అది కంట్రోల్ చూసారు కదా, ఎంత కంట్రోల్డ్గా పర్ఫామ్ చేశాను. సో పీచర్ కర్ల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హ్యామర్ కర్ల్, మన షోల్డర్, చెస్ట్, బైసిప్ వర్కౌట్లో లాస్ట్కి వచ్చేసాం అనమాట. దీని తర్వాత ఒక ఎండ్ నోట్ చెప్తాను, మన రా అండ్ రస్టిక్ ఎలా ఉంది, అలానే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు నా దగ్గర నుంచి కంటెంట్ ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ అడుగుతున్నాను. పదండి. ఓకే, ఫైనల్ 7.5 వేసిన. ఇక్కడ మీరు డ్యాన్స్ వేయద్దు, ఒక్కొక్కళ్ళు ఎత్తు డ్యాన్స్ ఎత్తురా. డ్యాన్స్ వేయదు మాకండి చిన్నారులు, చిన్న తండ్రులు. చూడండి, కంట్రోల్ చేయండి వెయిట్ని, మజిల్ మైండ్ కనెక్షన్. ఓకే, ఇగో లైటింగ్. ఎస్, 10, 12 కొట్టాలి. ఓకే, లైట్ తగ్గివా, కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైంది. చూసారా, ఇక్కడి నుంచి కూడా అక్కడి నుంచి అర్థమైపోతుంది మా వాడు ఎలా పెట్టాడు. ఇలా ఉంటుంది అడ్వాంటేజెస్. ఒక ఫోటోగ్రాఫరు, బాడీ బిల్డర్ అయితే ఏ యాంగిల్లో పెడితే ఎలా మీకు అర్థమైద్దో రకరకాలుగా స్విచ్ అవుతా అనమాట. ఇదే చూసారు, అటు ఇటు తిరుగుతున్నా. మా వాడు ఎలాగో తిరగలేకపోతున్నాడు, అందుకని నేను తిరుగుతున్నా. ఓకే, సో 2 సెట్లు అయినాయి, ఇంకొక 2 సెట్లు ఉన్నాయి. 2 సెట్లు లాస్ట్ అంటే 15, 12 కొట్టాం. నెక్స్ట్ 10, 8 కొడతాం. కథం వర్కౌట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఈ వేరియేషన్లో లాస్ట్ అండి. ఇంకా మన వీడియోకి లాస్ట్ అనమాట. ఓకే, 8 కొట్టాలి. ఓకే, లెట్స్ ఫోకస్ బేబీ. అమ్మాయ్యా. ఓకే, సో వీఆర్ డన్. ఇక్కడితో సమాప్తం. అంటే గత కొంతకాలంగా నేను ఏంటంటే ఏమేమి వీడియోస్ పెట్టాలి ఏంటనేది కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను. అంటే మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో అలాగే ఉంటుంది. ఎలా అయితే మనం ముందు నుంచి వీడియోస్ చేసినామో నాకేం లేదు, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటంటే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, బల్కింగ్, లైక్ క్రియేటిన్ వల్ల ఉపయోగాలు, ఇలా ఇట్లా రకరకాలైన ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా.
సో మీకు నచ్చినది ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో అలానే మోటివేషన్కి సంబంధించి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో రానున్న రోజుల్లో ఆ కమెంట్స్ అన్నీ కన్సిడర్ చేసి నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేస్తాను, అవన్నీ వర్కౌట్ చేస్తాను. అలానే మిమ్మల్ని కూడా మెన్షన్ చేస్తాను ఎవరైతే కమెంట్ చేశారో అని చెప్పేసి. సో అదనమాట. ఇప్పటిదాకా ఎవరైతే మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రానున్న రోజుల్లో మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.